మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రిస్మస్కు సమీపంగా మనం ఉంటుండగా నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నీ హృదయంలో యేసయ్యకు చోటిచ్చినట్టయితే, యేసయ్య నీ హృదయంలో ఉన్నట్టయితే అది నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలం దేవుని యొక్క వాక్యం జారించుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 24వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిజమైన క్రిస్మస్ అనగానే రక్షణ పొందుకొని యేసయ్యకు నీ హృదయంలో చోటిచ్చినప్పుడు, నీ కుటుంబంలో యేసయ్యకు చోటిచ్చినప్పుడు నిజమైన క్రిస్మస్ అనే సెలబ్రేషన్స్లో మనం అందరం కూడా పాల్పంచుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనంను 12వ వచనం చూస్తున్నట్టయితే, మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగంని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఒక ఉపమానం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమంటే, మరియు ఆయన ఇట్లా, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిలో పంచిపెట్టాను. ఇక్కడ చిన్న కుమారుడు వచ్చి మరి తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. తండ్రి, మరి నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు ఆ తండ్రి మరి ఆ కుమారునికి రావాల్సిన ఆస్తి అంతా కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ యొక్క తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మరి చిన్న కుమారుడు వచ్చి తండ్రిని తన ఆస్తి, నాకు రావాల్సిన ఆస్తి అంతా కూడా ఏమని తండ్రిని అడిగినప్పుడు, మరి తండ్రి తన కుమారుని ప్రేమించున్నాడు కాబట్టి ఆ కుమారునికి మరి రావాల్సిన ప్రతి ఆస్తిని కూడా పంచిపెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. 13వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూర దేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ చిన్న కుమారుడు తన ఆస్తి అంతా కూడా తీసుకొని మరి ఆ సమయంలో దూర ప్రాంతానికి వెళ్ళి తన ఆస్తిని అంతా కూడా మరి ఆ ఒక చెడు అలవాట్లకు, మరి చెడు స్నేహంతో ఉండగా మరి తన ఆస్తిని అంతా కూడా అక్కడ పోగొట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూర దేశానికి ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని అంతా కూడా దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకునేను. మరి తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా మరి దురాలోచనలతో, పాపంలో మరి తన ఆస్తిని అంతా కూడా అక్కడ తను అంతా కూడా ఆ ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 14 వచ్చాము. అదంతా కూడా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. వెళ్ళి ఆ దేశస్తులలో ఒక్కని చెంత ఒకరు కూడా ఇబ్బంది పడసాగాను. అయితే వెళ్ళి ఆ దేశంలో ఒకనింత చేరి అతడు పందులను మొయ్యుటకు తన పొలంలో వానికి పనిని పంపాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యొక్క చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నాకు రావాల్సిన ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చేసేయి అని తన తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి తన కుమారునికి రావాల్సిన ప్రతి ఆస్తిని కూడా పంచిపెట్టిన తర్వాత కుమారుడు దూర దేశానికి వెళ్ళి మరి పాపంలో అలవాట్లతో నుండి మరి ఆ సమయంలో తన ఆస్తినంతా కూడా పోగొట్టుకొని ఆ దేశంలో మరి ఆ ప్రాంతంలో కరువు వచ్చినది. తనకు తినడానికి కూడా తిండి లేని సమయంలో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు సమస్తము తనకున్నదే. కానీ ఎప్పుడైతే తండ్రిని వదిలేసి తనకు రావాల్సిన ఆస్తిని అంతా కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత తన స్థితి ఎలా అయిపోయిందంటే, మరి దూర దేశానికి వెళ్ళి మరి తన ఆస్తినంతా కూడా దురాశలతో ఆ ఆస్తినంతా కూడా మరి పోగొట్టుకున్న తర్వాత ఆ ఒక ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు తనకు తినడానికి కూడా తిండి లేని సమయంలో మరి ఆ ఒక పందులను కాయడానికి మరి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పందులను మేపడానికి తను అక్కడ పనిచేస్తున్న సమయంలో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉన్నతమైన స్థానం నుంచి కోల్పోయినాడు. తన తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు.
మన తండ్రి ఇంట్లో అనేక మందికి ఆ తండ్రి ఆశ్చర్యం ఆ ఒక పనిలో అనేక మందిని పెట్టుకొని ఆ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు. కుమారుడు మరి తండ్రి దగ్గర నుంచి తన ఆస్తి అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళిపోయి ఆ చెడు అలవాట్ల ద్వారా తన ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నాడు. తన ఆస్తి ఉన్నంత వరకు తన చుట్టూ అనేకులు ఉన్నారు. తన ఆస్తి అంతా పోయినప్పుడు తన స్నేహితులందరూ కూడా ఒక్కొక్కరు వదిలేసి ఒంటరిగా అయిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో మరి పందులు వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేయడానికి, ఆ పందులను మేపడానికి అతడు పనిగా ఉన్నప్పుడు మరి ఆ సమయంలో జరిగిన సంఘటన జ్ఞాపకము చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తండ్రి దగ్గర ఉన్నప్పుడు సమస్తము కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రిని వదిలేసి వెళ్ళిపోయినాడో ఒంటరిగా అయిపోయినాడు. మరి పాప అలవాట్లతో, చెడు అలవాట్లతో, చెడు స్నేహంలో మరి సమస్తము పోగొట్టుకున్న తర్వాత మరి పందులు మేయడానికి ఆ ఒక సమయంలో ఒక యజమానుని దగ్గరికి వెళ్ళి మరి ఆ పందులను మేయడానికి అతడు ఆ పని చేస్తుండగా ఆకలితో ఉంటున్న సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రతిపదార వచ్చిన వాడు పందులు తన తినే పొట్టుతో తన కడుపు నింపుకునే ఆశపడ్డాడు. కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ పందులను మోసడానికి ఆ సమయంలో ఆ పొట్టైనా తిని కడుపు నింపుకుందామని అనుకున్నాడు. కానీ అది కూడా తనకి దొరకలేదు. మరి ఆ సమయంలో ఆ యజమానుడు అతని అక్కడి నుంచి వెలగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాడు పందులు తినే పొట్టుతో తన కడుపుని నింపుకొనని ఆశపడ్డాడు. కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే ఈ బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళు ఉండెను, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో మరి చచ్చుచున్నాను అని జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ చిన్న కుమారుడు మరి ఆ సమయంలో ఆ పందులు మోస్తున్న సమయంలో ఆ పందులు కూడా మరి ఆ పొట్టు తినడానికి కూడా అతనికి ఆ సమయంలో ఎవరు కూడా ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ పందులు ఆ పొట్టు తింటూ ఉంటుండే, వీటి మధ్యలో పోయి ఏమైనా తిందామనుకున్న అతనికి అది కూడా దొరకలేదు. ఆ సమయంలో బుద్ధి వచ్చినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు, మరి అక్కడ సమృద్ధి ఉన్నది. ఒకవేళ నా తండ్రి ఇంటిలో ఒక పనివానిగా ఉన్నా నా కడుపును నింపుకోగలుగుతానని ఆ ఒక సమయంలో తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేసి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ సమయంలో మొదటగా ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటా ఉన్నాడు, నా తండ్రిలో అనేక మంది పనివారు ఉన్నారు, వారికి అక్కడ సమృద్ధి ఉన్నది, వారికి ఆహారం దొరుకుతుంది, నేనైతే ఇక్కడ తినడానికి కూడా ఆహారం లేదు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఆలోచన కలిగినదే, నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు, వారిలో ఒకనైనా నేను ఉంటే నాకు అన్నము దొరుకుతుంది, అక్కడ సమృద్ధి అని జ్ఞాపకము చేసుకున్నాడు. ఆ తర్వాత రెండోదిగా ఏం చేస్తున్నాడంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివానిలో ఒక్కనిగా పెట్టుకోమని అతనితో చెప్పెదను అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో చిన్న కుమారుడు అనుకుంటా ఉన్నాడు, మరి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను తండ్రి ఎదుటి నుంచి పాపము చేశాను, మరి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పనివాళ్ళలో ఒక పనివానిగా ఉండడానికైనా నా తండ్రిని అడిగితే బాగుంటుందని ఆలోచన కలిగినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య బాగా వింటుండగా మనలను కూడా మనం ఒకసారి పరిశోధించుకుందాము. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మనం తొలగిపోయినామేమో,
దేవుని మార్గం నుంచి మనం కూడా దూరంగా వెళ్ళిపోయినామేమో. యేసయ్యను వదిలేసి ఈ హృదయ కాలంలో దూరంగా వెళ్ళిపోతుంటే ఈ వాక్యం రీతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడంటే, నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు, వారిలో నేను ఒకరిగా ఉన్నా కానీ నాకు అక్కడ సమృద్ధి ఉన్నదే. నేను నా తండ్రి దృష్టిలో పాపము చేసి తినే, నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పనివానిలో ఒక పనివానిగా నన్ను పెట్టుకోమని అడుగుతానని ఆ సమయంలో అతడు అతడు అనుకొని అక్కడి నుంచి లేచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కలమి వాక్యం ఇచ్చిండగా, ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఉంటుండగా, మన క్రిస్మస్ జరుపుకోబోతుండగా మనం యేసయ్య నుంచి దూరంగా వెళ్ళిపోయినామేమో. మన ఆత్మీయ జీవితం దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయిందేమో. హృదయ కాలము దేవుని దృష్టిలో మనం పాపం చేసి ఉన్నామేమో. హృదయ కాలము ఈ చిన్న కుమారుడు తలుచుకుంటా ఉన్నాడు, లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేసి పరలోకానికి నీ ఎదుట నేను పాపం చేశాను, దేవుని సన్నిధిలో నేను పాపం చేశాను, దేవుని సన్నిధి నుంచి నేను తొలగిపోయినాను, నీ ఎదుట నుంచి కూడా నేను పాపం చేస్తున్నానని అతడు తన హృదయంలో బాధపడతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చిన్న కుమారుడు మొదటగా వచ్చి తండ్రిని అడిగాడు, తండ్రి, నా ఆస్తిని మొత్తం నాకు ఇచ్చేసాయి, నేను ఇక్కడ ఉండాను, నేను దూర ప్రదేశంకి వెళ్ళిపోతాను అని తండ్రిని అడిగినప్పుడు, తండ్రి కుమారునికి తన ఆస్తి అంతా ఇచ్చిన తర్వాత దూరదేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని దినాల తర్వాత సమస్తము ఆలోచనలతో వ్యాపారములతో సమస్తము పూడగొట్టుకున్నాడు. తినడానికి ఆహారం లేదు. కరువు కాలంలో మరి ఒక యజమానుని దగ్గరికి వెళ్ళి తన పందులు మేయడానికి అతడు అక్కడ పని కుదుర్చుకొని ఆ పందులు తినే ఆహారమును తిందామనుకున్నప్పుడు ఆ పందులు కూడా తనను ఆహారం తిననీయలేదు. అప్పుడు తన యజమానుడు వచ్చి పందుల ఆహారం తింటున్నామని చెప్పి తనను ఎలగొట్టినప్పుడు అప్పుడు అతనికి బుద్ధి వచ్చినదే. బుద్ధి వచ్చి అనుకుంటా ఉన్నాడు, నా తండ్రి ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, వారికి అక్కడ సమృద్ధి ఉన్నదే, నేను ఒక పనివానిగా ఉన్నా, నాకు అక్కడ నేను నా కడుపు నింపుకోవచ్చు, నేను అక్కడికి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాడు. నేను పరలోకానికి విరోధంగా నా తండ్రి ఎదుట నేను పాపం చేస్తున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ కొన్ని పనివానిగా నేను ఉండడానికి నా తండ్రిని అడుగుతాననేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 19 వచ్చి, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పెదను అనుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో ఒకవేళ నువ్వు కూడా దేవుని దృష్టి నుంచి దూరంగా వెళ్ళిపోయినావేమో, దేవుని సన్నిధుల నుంచి నువ్వు తొలగిపోయినావేమో, నీ కుటుంబం నుంచి దూరంగా నువ్వు వెళ్ళిపోయినావేమో, నీ తల్లిదండ్రులను విడిచి నువ్వు వెళ్ళిపోయినావేమో. హృదయ కాలము ఒకవేళ ఈ సమయంలో నువ్వు కష్టకాలంలో ఉన్నావేమో, శ్రమకాలంలో ఉన్నావేమో, నీకు తినడానికి కూడా ఆహారం లేదేమో, నీ తల్లిదండ్రులను వదిలేసి దేవుని సన్నిధి నుంచి వదిలేసి దూరంగా వెళ్ళిపోయి ఎంతో బాధపడుతున్నావేమో. హృదయ కాలము ఈ వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. హృదయ కాలము ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. ఒంటరిగా వెళ్ళిపోయినవేమో, సమస్తము కోల్పోయినవేమో, దుఃఖంలో బాధలో ఉన్నావేమో, ఎవరు నన్ను ఓదార్చేవారు లేరు, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయినదని నువ్వు బాధపడుతున్నావేమో. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కుమారుడు కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నీ యొక్క పనివారిలో నన్ను ఒకనిగా చేర్చుకోమని నా తండ్రిని అడుగుదామని చెప్పి అక్కడి నుంచి లేచి బయలుదేరాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కుమారుడు అక్కడి నుంచి లేచి బయలుదేరిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్తున్న సమయంలో చూసినట్టయితే 20వ వచనము, వాడింకా దూరంగా ఉండగా తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వానిని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో కుమారుని యొక్క స్థితి చూసినట్టయితే మాసిన బట్టలతో, ఎంటికలంతా కూడా మరి స్నానము చేయకుండా ఎన్నో రోజులు ఉండొచ్చు, తన రూపమంతా కూడా వికారంగా ఉండొచ్చు, ఆకలితో మరి తినడానికి ఏమీ లేని సమయంలో మరి శరీరం అంతా కూడా నీరసత్వంగా ఉన్నది, స్నానము లేదు, అలాగే తన ఎంటికలంతా కూడా వికారంగా ఉన్నది, ముఖమంతా కూడా వికారంగా ఉన్నది. లేచి తండ్రి ఎద్దకు బయలుదేరుతూ ఉన్నాడు. తన తండ్రి కుమారుడు ఇంకా చాలా దూరంగా ఉండగానే తన తండ్రి
పరిగెత్తుకొని వెళ్ళి తన కుమారుని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చి అని అడిగి తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేత సమస్తము కోల్పోయినాడు. తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితిలో నా తండ్రి ఎందుకు నేను వెళుతాను అని అతడు తనకు బుద్ధి వచ్చినప్పుడు పరలోకానికి నా తండ్రి ఎదుట నేను పాపం చేశానని గ్రహించి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పనివానిగా నేను ఉంటానని తలంచుకొని తండ్రి దగ్గరికి వస్తుండగా, చాలా దూరం ప్రాంతం నుంచి వస్తుండగా ఆ మేడ పొద్దు నుంచి తండ్రి చూస్తే ఆ కుమారుని వైపు పరిగెత్తుకుని వెళ్ళే మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టి ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, అలాగనే యేసయ్య మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హృదయ కాలము సమస్తమును కోల్పోయినావేమో, సమస్తము నీ దగ్గర ఈ సమయంలో నీ యొక్క జీవితము ఎందుకు పనికిరాని జీవితంగా ఉన్నదేమో, ఎవరు నేను ఇష్టపడని జీవితం నీకున్నదేమో. ఆ కుమారుని వైపు తండ్రి ఎలాగైతే పరిగెత్తాడో యేసయ్య నీ కొరకు పరిగెత్తుకొని నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కుమారుని స్థితి చూస్తే ఎవరు గుర్తుపట్టలేని స్థితి, కానీ తన కుమారుని తండ్రి గుర్తుపట్టి ఉన్నాడు. ఇరుదే కాలం యేసయ్య నిన్ను ఎవరు గుర్తుపడతలేరేమో, యేసయ్య నిన్ను గుర్తుపడతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య కూడా మన కొరకు 2 చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు లేచి యేసయ్య వైపు తిరిగినట్టయితే ఆ తండ్రి కుమారుని వైపు ఎలాగా చూశాడో యేసయ్య హృదయ కాలం ఈ క్రిస్మస్ దినాలలో నీ వైపు చూస్తూ ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ తండ్రి కుమారుని గురించి ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. తన దగ్గర నుంచి తన ఆస్తి అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయినా కానీ తండ్రి ప్రేమ కుమారునిపై తగ్గలేదు. ఇంకా అధికమైన ప్రేమ కలిగి ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు తిరిగి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న సమయంలో ఆ కుమారుడు తన తండ్రి వైపు వస్తుండగా దూరం నుంచి కుమారుని తండ్రి గుర్తుపట్టాడు. ఈ లోకంలో నీ తోబుట్టులు నేను గుర్తుపట్టకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను గుర్తుపడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య కూడా పరలోకంలో నీ కొరకు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ నిజమైన క్రిస్మస్లో నువ్వు ప్రవేశించాలంటే ఎక్కడ ఉన్నావో నువ్వు లేచి దేవుని దగ్గరికి రావాలి. యేసయ్య నిన్ను చేర్చుకోవడానికి 2 చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఆ కుమారుని వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రతిరోజు. ఆ కుమారుడు రానే వచ్చే సమయం అయిందే. కుమారుడు దూరంగా ఉన్నాడు. అయ్యో, నన్ను తండ్రి గుర్తుపట్టడా అని తన హృదయంలో ఆలోచన కలిగి ఉండొచ్చు. ఎందుకంటే తన ముఖమంతా కూడా వికారంగా అయింది. ఎన్నో రోజుల నుంచి బట్టలంతా కూడా మాసి మరి స్థానం చేయని స్థితిలలో గడ్డము ఎటుకలతో ఉండొచ్చు. కానీ తండ్రి కుమారుని గుర్తుపెట్టి పరిగెత్తుకొని వచ్చి తన 2 చేతులు చాపి తనని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. హృదయ కాలము ఈ క్రిస్మస్ దినాలలో యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తాడు. నువ్వు లేచి యేసయ్య వైపు చూస్తే చాలు, యేసయ్య నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి నేను కౌగులించుకొని నిన్ను ముద్దు పెట్టుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేసిన, ఇక మీదట నీ కుమారుని అనిపించుకునడానికి యోగ్యుడని కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టుడి, వీని చేతికి ఉంగరములు పెట్టడి, పాదములకు చెప్పులు తొడిగించడి, కొవ్విన దూడను తెచ్చి వధించడి, మనము తిని సంతోషించుదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక పాపి రక్షణ పొందుకోవడంలో కూడా
పరలోకంలో అంత సంతోషం కలుగుతుంది. వేవేల దూతలు సంతోషముతోనే ప్రేమతో నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే కుమారుడు అంటా ఉన్నాడు తండ్రితో, అయ్యా తండ్రి, నీకు నేను పరలోకానికి విరుద్ధంగా పాపం చేశానని చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజలు, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడని కాను. నేను పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేసినాను, ఇక నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కానని తన తండ్రితో చెప్తుంటే, తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? తన దాసులను పిలిచి, ప్రశస్త వస్త్రము ధరించండి, ఉంగరము పెట్టండి, కొవ్విన దూడను తెచ్చి వధించి దానికి భోజనం ఏర్పాటు చేయండి, నా తప్పిపోయిన నా కుమారుడు, ఈ కుమారుడు తిరిగి నా దగ్గరకు వచ్చాడు అని గొప్ప విందు చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ క్రిస్మస్ దినాలలో నువ్వు ఉంటుండగా నిజమైన క్రిస్మస్ నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్. అక్కడ చూసినట్టయితే ఆ తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టుడి, వీని చేతికి ఉంగరం పెట్టుడి, పాదములకు చెప్పులు తొలగించండి, కొవ్వైన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషించుదాము. ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికెను. హల్లెలూయా. ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికెను. ఒక పాపి యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే తన పాపమైన జీవితాన్ని సమాధి చేసి తిరిగి యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు యేసు ప్రభు కూడా మన గురించి ఇదే మాట చెప్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ తండ్రి చెప్తున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా. ఈ కుమారుడు చనిపోయినాడు, మరలా బ్రతికెను. మరి ఆ కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తి అంతా కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు కూడా ఈ రోజు వరకు కూడా ఇదే కాలం, ఈ సమయం వరకు కూడా యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుని ఉద్దేశము. నిజమైన క్రిస్మస్ మనం రక్షణ పొందుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. ఆ తండ్రి చెప్తున్న మాట చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతకను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషం సాగిరి. ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడు పరలోకంలో అలాంటి సంతోషం కలుగుతుంది. ఇదే కాలంలో ఏ సమయంలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ లేచి దేవుని దగ్గరికి రా. యేసయ్య రెండు చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరంగా తొలగిపోయినావేమో, కుటుంబం నుంచి తొలగిపోయినావేమో, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. యేసయ్య నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు రెండు చేతులు చాపి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని యేసయ్య ఎదురు చూస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎప్పుడు వస్తావని యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తండ్రి దూరం నుంచి తన కుమారుని చూసి ఉరుక్కెత్తి పరిగెత్తుకొని తన కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే యేసయ్య నిన్ను చేర్చుకోవడానికి, ఈ నిజ క్రిస్మస్ను ప్రవేశించడానికి యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే యేసయ్య కూడా నేను ఎత్తుకొని కౌలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధి నుంచి, నీ కుటుంబం నుంచి, నీ యొక్క రక్త సంబంధం నుంచి నువ్వు దూరంగా ఒంటరిగా ఉన్నవారు హృదయ కాలం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. నువ్వు లేచి యేసయ్య వైపు వచ్చినట్టయితే యేసయ్య రెండు చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నేను చేర్చుకోవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నిజమైన క్రిస్మస్లో నువ్వు చేరుకోవాలంటే, నువ్వు మారు మనసు పొందుకొని నిజమైన క్రిస్మస్లో నువ్వు ప్రవేశించాలని యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తాడు. నువ్వు లేచి ఒక్క అడుగు వేస్తే యేసయ్య నీ కొరకు 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిగెత్తుకొని వచ్చి నిన్ను ముద్దు పెట్టుకోవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లేచి నువ్వు యేసు వైపు చూస్తే, నేను ఆ కుమారుడు అంటూ ఉన్నాడు, పరలోకానికి విరుద్ధంగా, నీకు విరుద్ధంగా పాపం చేశానయ్యా అని తన తండ్రితో చెప్తున్నప్పుడు, తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్తమైన వస్త్రము, ఏ కాలం యేసయ్య నీకు ప్రశస్తమైన వస్త్రము ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేతికి ఉంగరం పెట్టి, అలాగే నీ పాదములకు తిరిగి చెప్పులు, మంచి చెప్పులు నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు లేచి యేసు వైపు చూసినట్టయితే యేసయ్యని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.
పరిశుద్ధుడ దేవా, నీ వాక్యము ద్వారా తప్పిపోయిన కుమారుని గురించి ఉదయకాలం మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, మరి తప్పిపోయి ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా తిరిగి నీ దగ్గరికి రావడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నాయన నిజమైన క్రిస్మస్లో బిడ్డలు ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. యేసయ్య నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నాయన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేసి నీ వైపు తిరిగినప్పుడు నువ్వు 2 చేతులు చాపాయి నాయన ప్రభా. నువ్వు వారి కొరకు ఎదురు చూస్తుండగా నాయన ప్రభా, మరి ఎవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో వారు తిరిగి నీ వైపు రావడానికి, నిజమైన క్రిస్మస్లో సెలబ్రేషన్ చేసుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని తండ్రి ప్రభా. తప్పిపోయిన కుమారుడు ఏ రీతి అయితే తండ్రి దగ్గరకు వచ్చాడో అలాగే తప్పిపోయిన వారందరూ కూడా తిరిగి నీ వైపు రావడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ఈ రోజంతా కూడా మనం దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.